సోషల్ పోస్ట్ వీక్షకులకు స్వాగతం. నేను డాక్టర్ అనిల్ కుమార్ బచ్చు, సర్టిఫైడ్ ఫైనాన్షియల్ ప్లానర్. ఈ వీక్ ఒక హిస్టారిక్ అగ్రీమెంట్ జరిగిందనమాట. ఇది నాట్ జస్ట్ ఇన్వెస్టర్స్‌కే కాకుండా జనరల్‌గా అందరికి కూడా యూజ్ అయ్యే అంశము. ఇదేంటంటే భారత్ మరియు యూకే మధ్యల ఒక ఎఫ్‌టీఏ ఫ్రీ ట్రేడ్ అగ్రీమెంట్ అనమాట. ఇది సైన్ అయింది. ఇది 2022 నుంచి డిస్కషన్స్ నడుస్తా ఉన్నాయి. ఇన్ ద ఎండ్ మన ప్రధానమంత్రి మోడీ గారు ఎప్పుడైతే లాస్ట్ వీక్ ఎళ్లారో, యూకేకెళ్ళినప్పుడు ఇది సైన్ అయ్యి సో, ఆపరేషన్స్ అవ్వబోతోంది. దీనివల్ల ఏందంటే ఇండియా, యూకే మధ్యల బిజినెస్ అనేది చాలా ఫాస్ట్‌గా మూవ్ అవ్వచ్చు. ఎందుకంటే ఫ్రీ ట్రేడ్ అగ్రీమెంట్‌తో చాలా వాటికి టారిఫ్ ఎళ్ళిపోతా ఉంటది. దీనివల్ల నియర్లీ ఇప్పుడున్న ట్రేడ్ నుంచి నంబర్ నుంచి ఇప్పుడు దగ్గర దగ్గర $56 బిలియన్ 2 కంట్రీస్ మధ్యలో ట్రేడ్ జరుగుతా ఉంది. ఎక్స్‌పోర్ట్స్, ఇంపోర్ట్స్ జరుగుతా ఉన్నాయి. అవి ఒక నెక్స్ట్ 5 ఇయర్స్‌లో డబుల్ అయ్యే అవకాశాలున్నాయన్నమాట. అంటే మన ఇండియన్ ఎక్స్‌పోర్టర్స్‌కి చాలా కొత్త అవకాశాలు రాబోతా ఉన్నాయి. నియర్లీ 99% ఆఫ్ ఇండియన్ ఎక్స్‌పోర్ట్స్ ఏవైతే ఉన్నాయో యూకేకి ఇప్పటి నుంచి జీరో డ్యూటీతో యాక్సెస్ దొరకబోతోంది. విచ్ ఈస్ వండర్‌ఫుల్ ఆపర్చునిటీ అనమాట. ఎవరైతే చాలా సంవత్సరాల నుంచి డ్యూటీస్ కట్టి కంపీట్ చేయబోతున్నారో వాళ్ళందరికీ కొత్తగా మార్కెట్ మనం చీప్ అవ్వచ్చు. మన ప్రొడక్ట్స్ యూకేలో చీప్ అవ్వడం వల్ల కొత్తగా డిమాండ్ క్రియేట్ అవ్వచ్చు. కొత్త వాటికి ఇంతకుముందు యాక్సెస్ లేని వాటికి కొత్తగా యాక్సెస్ దొరకచ్చు. సో, నియర్లీ 100% యొక్క ట్రేడ్ వాల్యూ ఎఫ్‌టీఏ కవర్ చేస్తా ఉంది. ఇది వెరీ హిస్టారిక్ ఎఫ్‌టీఏ. ఇది సైన్ అవ్వడం అనేది బోత్ కంట్రీస్ అటు యూకేకి, ఇటు ఇండియాకి చాలా హెల్ప్‌ఫుల్ అవుతాయి. మన కేస్‌లో మాత్రం మన ప్రొడక్ట్స్‌కి కొత్త మార్కెట్స్ దొరుకుతాయి. ఈ ఎఫ్‌టీఏ వల్ల ఏందంటే ఇంకొక వేరే కంట్రీస్‌తో ఎఫ్‌టీఏలు ఏవైతే ఆగిపోయి ఉన్నాయో వాటికి కూడా ముందుకెళ్ళే అవకాశాలున్నాయి. దీనివల్ల చాలా ప్రొడక్ట్స్ ఇంతకుముందు ప్రాసెస్డ్ ఫుడ్‌లో 70% ఉండింది. వాటి మీద జీరో అవ్వబోతుంది. ఇంతకుముందు వెజిటబుల్ ఆయిల్స్ మీద 20% అది కూడా జీరో అవ్వబోతుంది. చాలా సెక్టార్స్‌లో బెనిఫిట్ కాబోతుంది. కొన్ని థింగ్స్ ఇంపార్టెంట్ థింగ్స్ మనం డిస్కస్ చేద్దాము. దీనివల్ల ఏ ఇండస్ట్రీస్‌కి బెనిఫిట్ అవ్వబోతోంది, ఎలా బెనిఫిట్ అవ్వబోతుంది అనేది చెప్తాం. ఫస్ట్ థింగ్ ఆబ్వియస్‌లీ బ్రాడ్‌గా చూసుకుంటే ఏంటంటే, మన స్టేట్ వైస్‌కెళ్దాం. స్టేట్ వైస్ చూసుకుంటే జమ్మూ కాశ్మీర్‌లో చూసుకుంటే వాటి పష్మినా షాల్స్‌కే కానియండి, బాస్మతి రైస్‌కే కానివ్వండి, కాశ్మీరీ సాఫ్రాన్‌కే కానివ్వండి, అట్లాగే కాశ్మీర్‌లో తయారయ్యే బ్యాట్స్ కొనివ్వండి, ఈ క్రికెట్ బ్యాట్స్ వీటన్నిటికి కూడా వండర్‌ఫుల్ ఆపర్చునిటీ ఇప్పుడు. సేమ్ పంజాబ్‌లో అయితే మీకు జలంధర్‌లో స్పోర్ట్స్ గుడ్స్ అన్నీ తయారవుతా ఉంటాయి. వాటికే గానియండి, బాస్మతి రైస్ ఇవ్వండి మల్టిపుల్ స్టేట్స్ నుంచి. రాజస్థాన్‌లో జెమ్ స్టోన్స్ ఎస్పెషల్లీ చాలా ఉంటాయి. జ్యువెలరీ కూడా రాజస్థాన్ ఎక్స్‌పోర్ట్ చేస్తా ఉంటుంది. వాటికి మంచి మార్కెట్ ఇప్పుడు. సైమల్టేనియస్‌లీ గుజరాత్ తీసుకుంటే క్లోదింగ్‌లో బాందినీస్ కానీ, సూరత్ టెక్స్‌టైల్సే అవ్వనివ్వండి, మార్బీలో సెరామిక్ స్టైల్స్ ఉంటాయి మార్బీలో వాటివి అండ్ డైమండ్స్ సూరత్ నుంచి మేజర్ ఎక్స్‌పోర్టర్ వరల్డ్ వైడ్ అది. మహారాష్ట్రలో చూసుకుంటే ఫుట్‌వేర్ అయ్యుండొచ్చు. కొల్హాపురి ఫుట్‌వేర్ విచ్ రీసెంట్‌లీ ఒక కాంట్రోవర్సీ జరిగింది. అదే గానియండి, ఐటీ సర్వీసెస్ నుంచి కానియండి, కర్ణాటక నుంచయితే మనం టాయ్స్ అవ్వనియండి, ఐటీ సర్వీసెస్ అది కూడా మేజర్ ఎక్స్‌పోర్టర్. కేరళ నుంచి నేచురల్ ప్రాసెస్ రబ్బరే అనుకోండి, టర్మరిక్ నుంచి అనుకోండి, మన ఉత్తరప్రదేశ్ నుంచి మల్టిపుల్ స్పోర్ట్స్ బోర్డ్ మీరట్ నుంచి అయితే గానియండి, ఆగ్రా నుంచి, కాన్పూర్ నుంచి లెదర్ విచ్ ఈస్ కీ ఏరియా అది కూడా బెనిఫిట్ అవ్వచ్చు. మన తెలంగాణ నుంచి ఐటీ సర్వీసెస్ నుంచి మేజర్ బెనిఫిట్ జరగచ్చు. అట్లాగే ఆంధ్రప్రదేశ్‌లో అరకు కాఫీ గానియండి, టర్మరిక్ కానియండి అది కూడా మేజర్. ఈవెన్ తెలంగాణలో కూడా పసుపు బోర్డ్ వచ్చింది. పసుపు ఒక ఎక్స్‌పోర్ట్స్‌కి మంచి అవకాశం ఉండే అవకాశాలున్నాయి. అట్లాగే తమిళనాడులో తీసుకున్నా గాని తంజావూరు డాల్సే గానియండి, కాంచీపురం శారీసే గానియండి వీటికి కూడా జీరో టారిఫ్‌తో ఎక్స్‌పోర్ట్ చేసే అవకాశాలున్నాయి. సో, ఇన్ని ఆపర్చునిటీస్ క్రియేట్ చేస్తోంది. స్పెసిఫిక్‌గా చూసుకుంటే ఇండియన్ జ్యువెల్లరీస్ ఎక్స్‌పోర్ట్స్ చూసుకుంటే కరెంట్‌లీ నియర్లీ $941 మిలియన్ మనం జెమ్స్ జ్యువెల్లరీ యూకేకి ఎక్స్‌పోర్ట్ చేయబోతున్నాము. అందులో $400 మిలియన్ ఓన్లీ జ్యువెల్లరీ నుంచి వస్తోంది. ఇప్పుడు దీనికి ఉన్న ఇప్పటివరకున్న టారిఫ్స్ ఇప్పటివరకున్న అవి పోతున్నాయి కాబట్టి నియర్లీ నెక్స్ట్ 2-3 ఇయర్స్‌లో డబుల్ అయ్యే అవకాశాలున్నాయి. ఎక్స్‌పోర్టర్స్ ఇంతకుముందు ఎవరైతే అన్‌కాంపిటీటివ్ ఉన్నారో సడెన్‌లీ కాంపిటీటివ్ అయ్యే అవకాశాలున్నాయి. యూకే ఇంపోర్టర్స్ కూడా మన వైపు మళ్ళే అవకాశాలుంటాయన్నమాట. సో, వన్ మేజర్ సెక్టర్ జ్యువెల్లరీ. సెకండ్ మన ఇంపార్టెంట్ ఎక్స్‌పోర్ట్ బాస్కెట్‌లో ఉండేది ఫార్మా. ఫార్మాలో చూసుకున్న జీరో టారిఫ్ ఏదైతే ఉండడం వల్ల మనం కాంపిటీటివ్ అయితాము. ఎస్పెషల్లీ జెనరిక్స్‌కి. యూకే మార్కెట్‌లో మనకి ఎక్కువగా మార్కెట్ షేర్ వచ్చే అవకాశం ఉంది. మన ఫార్మా కంపెనీస్‌కి కొత్తగా ఇంతకుముందు ఎక్కడైతే కాంపిటీటివ్‌నెస్ లేదో కొన్ని మ్యానుఫ్యాక్చరింగ్ ప్రొడక్ట్స్‌కి వాటికి కూడా మనకిప్పుడు బెనిఫిట్ అవ్వచ్చు టారిఫ్ లేకపోవడం వల్ల. అట్లాగే మెడికల్ డివైసెస్ కంపెనీస్ ఎక్స్‌రేసే కానియండి, ఈసీజీ మిషన్స్ కూడా నౌ డ్యూటీ ఫ్రీ అయితాయి. విచ్ ఈస్ అనదర్ గుడ్ ఏరియా. దీనివల్ల ఏంటంటే ఆన్ ద హోల్ మన మెడ్‌టెక్‌లో ఎవరైతే ఎక్స్‌పోర్ట్స్ ఉన్నారో వాళ్ళందరికీ కాస్టింగ్ తగ్గడం వల్ల మనం మంచిగా బెనిఫిట్ పొందొచ్చు. థర్డ్ సెక్టర్ ఇంకొకటి ఏంటంటే ఎలక్ట్రానిక్స్.
ఇండియాస్ ఎలక్ట్రానిక్స్ ఆల్రెడీ మనము మొబైల్ ఫోన్స్ లాస్ట్ 3 ఇయర్స్‌లో చాలా ఎక్స్‌పోర్ట్ చేస్తా ఉన్నాము. ఈ జీరో డ్యూటీ యాక్సెస్ వల్ల మన ఇండియన్ ఎలక్ట్రానిక్స్‌కి, ఎలక్ట్రానిక్ ప్రొడక్ట్స్‌కి, స్మార్ట్ ఫోన్స్‌కి, ఆప్టికల్ ఫైబర్ కేబుల్స్ కానీ, ఇన్వర్టర్స్ గానీ, ఇంకా ఫుట్ హోల్డ్ పెరగొచ్చు. ఇంకా కాంపిటీటివ్ అవ్వడం వల్ల మార్కెట్ షేర్ పెరిగే అవకాశాలున్నాయి. సో, ఇట్స్ అనదర్ వండర్‌ఫుల్ సెక్టర్ వేర్ వి విల్ గెట్ ఆపర్చునిటీ మనం పెరగడానికి. అట్లాగే సర్వీసెస్ సెక్టార్‌లో కీ ప్లేయర్ మన ఎక్స్‌పోర్ట్స్‌లో సర్వీసెస్ ఈస్ హ్యూజ్. సో, మనం డబుల్ టాక్సేషన్ డీటీఏ ఏదైతే ఉంటుందో ఆ దాంట్లో మనం ఇప్పుడు ఎఫెక్టివ్ ఎఫ్టీఏలో కూడా ఉండబోతోంది. మళ్ళీ 3 ఇయర్స్ ఎగ్జెంప్షన్ రాబోతుంది ఇండియన్ వర్కర్స్‌కి అండ్ ఎంప్లాయర్స్‌కి. సో, దీనివల్ల చాలా బెనిఫిట్ అవ్వచ్చు. ఐటీఈఎస్‌లో గానియండి, ఫైనాన్షియల్ సర్వీసెస్‌లో గానియండి, ప్రొఫెషనల్ సర్వీసెస్‌లో గానియండి, అదర్ బిజినెస్ సర్వీసెస్ వాళ్ళకి కూడా ఈ ఎఫ్టీఏ వల్ల చాలా బెనిఫిట్స్ రాబోతా ఉన్నాయి. దెన్ అనదర్ కీ సెక్టర్ విచ్ విల్ బి బెనిఫిట్ ఏంటంటే లెదర్ సెక్టర్. లెదర్‌లో మాత్రం ఇప్పుడు యూకేలో నియర్లీ 16% టారిఫ్స్ ఉన్నాయి. జీరో అయ్యాయి ఈ ఎఫ్టీఏ ద్వారా. మళ్ళీ దీనివల్ల అడిషనల్‌గా ఇప్పుడున్న మార్కెట్ షేర్‌తో పాటు ఒక 5-7% నెక్స్ట్ 1-2 ఇయర్‌లో పెరగడం వల్ల లెదర్ ప్రొడక్ట్స్ ఇండియావి ఎక్స్‌పోర్ట్ అవ్వచ్చు. సో, దట్ ఈస్ వన్ గుడ్ ఏరియా వేర్ మన బిజినెస్‌కి నియర్లీ $900 మిలియన్ అదర్ లెదర్ అండ్ ఫుట్‌వేర్ ఎక్స్‌పోర్ట్స్ నెక్స్ట్ ఫ్యూ ఇయర్స్‌లో జరగొచ్చు. ప్రొడక్షన్ హబ్స్ మల్టిపుల్, నాట్ జస్ట్ ఆగ్రానే కాదు. ఆగ్రా గానియండి, కాన్పూర్ గానియండి, చెన్నై గానియండి, కోల్హాపూర్ గానియండి, ఇవన్నీ కూడా ఫుట్‌వేర్, లెదర్ మ్యానుఫ్యాక్చరింగ్ హబ్స్. వాటికి ఈవెన్ హైదరాబాద్‌లో కూడా కొన్ని కంపెనీస్ ఉన్నాయి. వాటికి కూడా కొత్తగా యూకే టారిఫ్స్ లేకుండా ఉండడం వల్ల ఎఫ్టీఏ వల్ల మనకి కొత్త మార్కెట్ ఓపెన్ అవ్వబోతుంది. యాక్సెస్ బెటర్ అవ్వబోతోంది. ఇంకొక ఇంపార్టెంట్ సెక్టర్ మనం చూసుకుంటే ఏంటంటే ఈవెన్ వుమెన్ లీడర్‌షిప్‌ని కూడా గవర్నమెంట్ ఇందులో ఎఫ్టీఏలో ఇంట్రొడ్యూస్ చేసింది. వుమెన్ లెడ్ కోఆపరేటివ్స్‌లో ఉన్నాయి గానియండి, సెల్ఫ్ హెల్ప్ గ్రూప్స్ ఉన్నాయి కూడా. వాటికి కూడా కెపాసిటీ బిల్డింగ్‌కి మళ్ళీ ట్రేడ్ ఫైనాన్స్ ఇవ్వబోతోంది. ఈ ఎఫ్టీఏలో ఆల్రెడీ ఇంక్లూడెడ్ అయ్యింది. అట్లాగే వుమెన్ లెడ్ ఎస్ఎంఈ క్లస్టర్స్ ఎక్కడైతే ఉన్నాయో గుజరాత్‌లో కానియండి, తమిళనాడులో కానియండి, వెస్ట్ బెంగాల్‌లో కూడా ఈ యూకే మార్కెట్‌కి యాక్సెస్‌గా ఇవ్వడానికి ఫండింగ్ గానియండి, టెక్నాలజీ కానీ ప్రొవైడ్ చేయబోతున్నారు ఎఫ్టీఏ దీనిలో అగ్రీమెంట్‌లో. అట్లాగే బీహార్‌లో వీవర్స్ ఎవరైతే ఉన్నారో ఎలక్ట్రానిక్ ఇంజినీర్స్, కర్ణాటకలో గానియండి, వాళ్ళ యొక్క ట్రైనింగ్, స్కిల్ డెవలప్‌మెంట్‌కి కూడా ప్రొవిజన్స్ ఈ ఇండియా యూకే ఎఫ్టీఏలో ఇంక్లూడ్ ఉన్నాయన్నమాట. సో, ఇది ఓన్లీ ఎక్స్‌పోర్టర్స్‌కే కాదు, బట్ స్కిల్ డెవలప్‌మెంట్‌కి కొత్త ఆపర్చునిటీస్ క్రియేట్ చేయడానికి, అప్‌స్కిల్ చేయడానికి కూడా కొత్తగా అవకాశాలున్నాయన్నమాట. మేజర్‌గా ఆబ్వియస్‌లీ మన మేజర్ సెక్టర్ వచ్చేసి అగ్రి. దీంట్లో చూసుకుంటే మాత్రం నియర్లీ 95% ఆఫ్ అవర్ అగ్రి టారిఫ్స్ అన్నిటిని కూడా తీసేస్తున్నారు దీంతో. మనకి యూకే ఏంటంటే ప్రీమియం మార్కెట్. మన నిషే ప్రొడక్ట్స్‌కి, అగ్రి ఎక్స్‌పోర్ట్స్‌కి ప్రీమియం మార్కెట్స్. సో, పక్కా 20% ఎక్స్‌పోర్ట్ నెక్స్ట్ 2-3 ఇయర్స్‌లో పెరగచ్చు. వాల్యూమ్ పెరగచ్చు. ఎస్పెషల్లీ కొన్ని సెక్టార్‌లో మాత్రం కొంచెం డైరీ గాని, సెన్సిటివ్ ఏరియాస్ లైక్ డైరీ ఇట్లాంటి వాటిలో మాత్రం మనం ఇండియన్ గవర్నమెంట్ ప్రొటెక్ట్ చేయడానికి ట్రై చేస్తా ఉంది. సో, ఇది ఒక మేజర్ అడ్వాంటేజ్. సో, దీనిలో కూడా ప్రాసెసింగ్ కోసం హెల్ప్ కావాల్సిన అప్‌స్కిల్లింగ్ గాని అవన్నీ కూడా ఇంక్లూడ్ చేశారు. సో, నాట్ జస్ట్ ఓన్లీ లిస్టెడ్ కంపెనీస్‌కే కాదు, ఎక్స్‌పోర్టర్స్ కూడా యూకే ఎఫ్టీఏ డీల్ వల్ల మల్టిపుల్ ఏరియాస్‌లో, మల్టిపుల్ లిస్టెడ్ కంపెనీస్‌కి కూడా బెనిఫిట్ అయ్యే అవకాశాలు ఈ యూకే ఎఫ్టీఏ డీల్ వల్ల ఉన్నాయి. ఆబ్వియస్‌లీ అందరం డిస్కస్ చేస్తున్న టెక్స్‌టైల్ సెక్టర్ ఈస్ వన్ మోర్ సెక్టర్ విచ్ ఈస్ గోయింగ్ టు గెట్ బెనిఫిటెడ్ అనమాట. సో, హోప్‌ఫుల్లీ ఈ ఎఫ్టీఏ ఏదైతే ప్రామిస్ చేసిందో, ఆ ప్రామిస్ నెక్స్ట్ ఫ్యూ ఇయర్స్‌లో ఫలితాలు కనబడతాయి అని ఆశిద్దాము. సో, ఇది పక్కా మంచిదే. దీనివల్ల ఇంకా వేరే ఎఫ్టీఎస్ కూడా తొందరగా ఫాస్ట్ ఫార్వర్డ్ అవ్వచ్చు. మీకేమైనా క్వెషన్స్, కామెంట్స్ ఉంటే మెన్షన్ చేయండి. విల్ ష్యూర్‌లీ గెట్ బ్యాక్ టు యూ. థాంక్ యూ ఫర్ వాచింగ్. సైనింగ్ ఆఫ్ డాక్టర్ అనిల్ కుమార్ బచ్చు.